భీమవరం హౌసింగ్ కోర్ట్ కాలనీలో ఫోకస్ కళా సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాయి సంతోష్ నాట్య మండలి హైదరాబాద్ ప్రముఖ సురభి సంస్థ వారిచే సురభి నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మా మల్లేశ్వరరావు గారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే మొదటి రోజు మాయాబజార్ నాటకం, రెండో రోజు భక్త ప్రహ్లాద, మూడవ రోజు బుధవారం పాతాళ భైరవి. ఈ 3 రోజుల కార్యక్రమాలు ఇవి జరుగుతున్నాయి. మరి అందరూ దాతల సహకారంతో ఈ ఫోకస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి గత 15 సంవత్సరాలుగా ఫోకస్ సంస్థ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు, కళోత్సవాలు ఎన్నో రకాలుగా, మరి అలాగే వేసవి శిక్షణ శిబిరాల ద్వారా కళాకారులు ప్రోత్సహించడం, కళా సంస్థలకి మంచి ఆదరణ లభించేటువంటి కార్యక్రమాలు ఫోకస్ సంస్థ నిర్వహిస్తుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలను ఫోకస్ అధ్యక్షులు గొన్నాభత్తుల మల్లేశ్వరరావు గారు తెలుపుతారు. మరి కళలు అనేటువంటివి అందరికీ తెలుసు. ఆ కళల్ని ఇదివరకు మహారాజులు, రాజులు పోషించేవారు. ఇప్పుడు ఈ ప్రజానీకం, దాతలు, మరి శ్రేయోభిలాషమైనటువంటి అందరి సహకారంతో కళలు ఉద్ధరింపబడుతున్నాయి. అది అందులో భాగంగా ఫోకస్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ కల్చరల్ యూనిక్ ఆర్ట్స్ అండ్ సర్వీసెస్ సంస్థ తరఫున ఈ సురభి నాటకోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సురభి నాటకోత్సవాలకి ప్రేక్షకులు అందరూ కూడా విచ్చేసి వీక్షించి వారిని ఆశీర్వదించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ నాటకాలు మనం ఎప్పుడూ కానీ దొరకవు. అంచేత ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించి నాటకాలు చూసి ఆశీర్వదించగా కోరుతున్నాం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆదిత్య కళావేదిక వద్ద ఫోకస్ సంస్థ ఆధ్వర్యంలో సురభి నాటకోత్సవాలు 3 రోజులు వైభవంగా నిర్వహించడానికి ఫోకస్ సంస్థ అధ్యక్షుడు గొన్నాభత్తుల మల్లేశ్వరరావు గారు సంకల్పించారు. మేము ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆదిత్య కళావేదిక నిర్మించింది ఇటువంటి కళలను ప్రోత్సహించడానికి, అలాగే కళాకారులకు కూడా వాళ్ళ గుర్తింపు వచ్చేలాగా అంతరించిపోతున్నటువంటి కళల్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించి రాబోయే తరాలకు కూడా తెలిసేలాగా పొందడం కోసం ఆ కళావేదిక నిర్మించుకున్నాం. ఆ కళావేదిక మీద ఇటువంటి సురభి నాటకాలు, నీళ్ళ నాటకాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఆ కళావేదికకి ఒక గౌరవాన్ని తీసుకొస్తున్నటువంటి ఫోకస్ సంస్థ మల్లేశ్వరరావు గారికి, అలాగే తదితర కళాకారులకి అందరికీ కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ తరఫున, కాలనీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ప్రేక్షకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి దాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. భీమవరం పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాభిమానులు, కళారసికులు, కళాపోషకులు అందరికీ కూడా ఫోకస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ బ్రహ్మశ్రీ గొన్నాభత్తుల మల్లేశ్వరరావు గారి టీము తరపున అందరికీ స్వాగతం పలుకుతూ, మన భారతదేశంలో పేరుగాంచినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి సంస్థ సురభి సంస్థ. 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సురభి సంస్థ నాటకాలని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భీమవరం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదిత్య కళావేదిక కృష్ణరాజు గారి కట్టి ఇచ్చినటువంటి అద్భుతమైన కళావేదికపై మరి అద్భుతమైన నాటకాలని 2 సంవత్సరాలకు ఒకసారిగా వ్యవస్థాపక అధ్యక్షులు గొన్నాభత్తుల మల్లేశ్వరరావు గారు చేస్తున్నారు. మీ అందరి సహాయ సహకారాలు. అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా 27, 28, 29 ముచ్చటగా 3 రోజులు ఆదిత్య కళావేదికపై సురభి సంస్థ వారు అందించేటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలను 3 నాటకాలుగా ప్రదర్శిస్తున్నారు కనుక ఈ కళాఖండాలని కూడా ఆదరించి, అభిమానించి, మీ చేయూతలు మాకు అందించి ఈ 3 రోజులు జరిగే నాటకాలని కూడా విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తూ, అందరికీ కూడా ఫోకస్ అధ్యక్షుడు గొన్నాభత్తుల మల్లేశ్వరరావు గారి టీవీ తరఫున హృదయపూర్వక స్వాగత సోమాంజలి సమర్పించుకుంటూ అందరికీ స్వాగతం. దయచేసి అంతరించిపోతున్న తరుణంలో మన భీమవరం హౌసింగ్ బోర్డులో మల్లేశ్వరరావు గారి నాటక మహోత్సవములు, సురభి నాటక మహోత్సవంలో ప్రతి సంవత్సరము మిత్రులతో, ఫ్రెండ్స్తో అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా వారు చేస్తున్నారు. ఈ కళాోత్సవములు తిలకించడానికి 50 మంది ప్రజలు ఈ నాటకోత్సవం తిలకించడానికి హౌసింగ్ బోర్డు కళావేదికకి చేరుకోవాల్సిందిగా